టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్లు లేవు. ఇంకో నెల రోజుల పాటు ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్ళీ వరుస సిరీస్లతో బిజీ అయిపోతారు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, జింబాబ్వే సిరీస్, శ్రీలంక టూర్తో ప్లేయర్స్ అలసిపోవడంతో రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. బడా టోర్నమెంట్స్ తర్వాత ప్లేయర్లకు విశ్రాంతినివ్వాలని ముందే షెడ్యూల్ను ఇలా ప్లాన్ చేస్తుంది. దీంతో ఈ గ్యాప్ ను క్రికెటర్లు బాగా యూజ్ చేసుకుంటున్నారు. తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో గడుపుతున్నారు. దేశ విదేశాలు చుట్టేస్తూ సేద తీరుతున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రెస్ట్ గిస్ట్ జాంతా నహి అంటున్నాడు. కాళ్లకు షూస్ వేసుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. అందరూ ఫుల్ రెస్ట్ లో ఉంటే రోహిత్ మాత్రం ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నట్లు అనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే సరిగ్గా గమనిస్తే హిట్ మ్యాన్ లెక్కేంటో అర్థమవుతుంది. చాన్నాళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ను ఇటీవలే ముద్దాడింది భారత్. అలా హిట్ మ్యాన్ కెప్టెన్సీలో ఓ కల నెరవేరింది. కానీ అతని సారథ్యంలో వన్డేలు, టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీలు సాధించాల్సి ఉంది. లాస్ట్ టైం WTC ట్రోఫీ చేతికి అందినట్లే అంది, చేజారింది. ఈసారి దాన్ని వదలొద్దని ఫిక్స్ అయిన టీమిండియా కెప్టెన్ ఖాళీ సమయాన్ని వృధా చేయొద్దని పట్టుదలతో ఉన్నాడట. త్వరలో టెస్ట్ సీజన్ తిరిగి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇక మీదట జరిగే ప్రతి సిరీస్ లోనూ భారత్ విజయం సాధించాలి. టెస్ట్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని టైం వేస్ట్ చేయకుండా ఈ గ్యాప్ ను తన ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు వాడుకుంటున్నాడని తెలుస్తుంది. హిట్ మ్యాన్ ఫిట్నెస్ కాపాడుకుంటే ఇంకో 3 ఏళ్లు ఆడే అవకాశం ఉంది. సేమ్ టైం WTC, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటివి నెగ్గాలంటే దృష్టి మరలకుండా చూసుకోవాలి. దీంతో దొరికిన సమయాన్ని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంతో పాటు ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్ బెటర్ చేసుకోవడం కోసం హిట్ మ్యాన్ యూజ్ చేసుకుంటున్నట్లు సమాచారం.